హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కావ్య థాట్స్ అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉసిరికాయ చట్నీ అనమాట. సో ఫస్ట్ ఇలా వాష్ చేసుకొని ఇంకా బట్ట మీద వేసుకొని తడి ఉంచకూడదు. సో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనం ఒక గిన్నెలో 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1½ కేజీ తీసుకున్న ఉసిరికాయలు. ఇంకా ఈ పావు ఉంది కదా, ఇక్కడ హాఫ్ అర కప్పులో ఇంకా నేను ఉప్పు తీసుకున్నాను. సరిపడేంత ఉప్పు, కారం వేసుకోండి. ఇంక ఇలా మెత్తగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు ఉసిరికాయలు. సో మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ఉప్పు, కారం కొలత పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రై అయిపోతున్నాయి కదా, నెక్స్ట్ ఇక్కడ 50 గ్రాముల ఆవాలు తీసుకున్నాను. ఇంకా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక ప్లేట్లో ఆవాలు తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ 1 స్పూన్ మెంతులు వేసుకున్నాము. ఇవి కూడా ఫ్రై చేసుకోండి, అందులోనే వేసేసుకోండి. ఇక్కడ నేను జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర కూడా ఫ్రై చేసుకొని అందులోకి వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇవి ఫ్రై చేసుకునేటివన్నీ కలిపి మిక్సీ పట్టండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఏ ప్లేట్లో అయితే కొలతలు పెట్టుకున్నామో ఉప్పు, కారం, అదే ప్లేట్లోనే ఈ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది మా అమ్మ, జస్ట్ ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. సో ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే దాంట్లో నూనె కొంచెం వేసుకొని చింతపండు రసం పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం రసంని పిండేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కొంచెంసేపు మరిగించుకోవాలి. సేపు మరిగించినాం కదా, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా పొడులన్నీ అంటే ఉప్పు, కారం, మసాలా పొడి అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సో ఒక గ్రేవీ స్ట్రక్చర్ లాగా వస్తుంది. ఇక్కడ మేము చేసే వంటలన్నీ కొద్దిగా కర్ణాటక వాళ్ళు చేసే వంటల్లాగా ఉంటాయి. సో మేము ఏ వంటలు అయితే చేసామో, చట్నీలు కానీ, కర్రీలు కానీ, ఇంకా అన్నం, ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏమైనా వెరైటీ చేస్తే మీకు ఎలా చేసుకోవాలో ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే వీడియో చేసి పెడతాను. నా వీడియోస్ మీకు రావాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. కొంచెం ఈ మసాలాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలని దాంట్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ ఉసిరికాయలు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టుకోవడమే. ఎంతో 10 నిమిషాలు 15 మినిట్స్ కంటే పట్టదు ఈ ఉసిరికాయ చట్నీ చేసుకోవడం. చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్తీ కూడా. సో ఒకసారి మీరు కూడా మేము ఎలా చేసామో అలా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో మాత్రం మెన్షన్ చేయండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
నాకైతే స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఈ చట్నీ 2 రోజులు ఉన్నాక తినాలి. బాయ్ బాయ్.